చెప్పు రాజు, ఎప్పుడు మా హోటల్ వైపే రాకుంటివి, ఈరోజు బలేట్ వచ్చినావబ్బా. మా రాజన్నకి ఇంట్లో చేసిన టిఫిన్లు నచ్చలేవు, అందుకు ఈరోజు మీ హోటల్కి వచ్చినాడు తిన్నిక. వాయబ్బా కదా రాజు, ఇంట్లో టిఫిన్లు చేసినా కూడా హోటల్కి వచ్చి తింటున్నావా నువ్వు? ఏం చేయమంటావు బాబాయ్, నేను ముందే చెప్పినా నాకు కనీసం 5-6 వెరైటీలు కావాలి, లేకపోతే తినను అని. మా ఇంట్లో అంతే, నేను మినిమం 5-6 టిఫిన్లు కావాలి నాకు. ఇడ్లీ, దోశ, వడ, పూరి, చపాతి, పొంగలి, ఉప్మా ఇలాంటి వెరైటీస్ అన్నీ చేయాలి. నాకు నచ్చిన టిఫిన్ నేను తింటా. వాయబ్బా, ఈరోజు హోటల్కి ఎందుకు వచ్చినావు మరి? నీకు ఇంట్లో 4-5 రకాల టిఫిన్లు వండి పెడతారు కదా మరి. అదే ఈరోజు చట్నీలా కొంచెం ఉప్పు ఎక్కువ అయింది, అందుకు టిఫిన్ చేయకుండా ఇడికొచ్చినాడు అలిగి. సర్లే, మా హోటల్లో 5-6 రకాల టిఫిన్లు ఉన్నాయి, అన్నీ ఒక్కొక్క ప్లేట్ తెచ్చిపెట్టినా. వామ్మో, నాకు అన్ని రకాల టిఫిన్లు వద్దు, జస్ట్ పూరి తీసుకురా చాలు. అదేంది, ఇందాక చెప్పినావు కదా 5-6 రకాల టిఫిన్లు కావాలి, లేకపోతే తినను అని. హలో చెప్పండి ఎమ్మెల్యే గారు, నేను రావాలి నాడికి. సర్లేండి, ఇప్పుడే బయలుదేరుతున్నా. సరే బాబాయ్, పూరి క్యాన్సల్, నాకు ఎమ్మెల్యే ఫోన్ చేసినాడు, నేను ఇప్పుడే బయలుదేరాలి. వాయబ్బా, ఎమ్మెల్యే ఫోన్ చేసినాడా నీకు? మరేమనుకున్నావు, మా రాజన్న అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ కూడా ఫోన్ చేస్తాడు తెలుసా. దారా పోదాం. వీడికి ఎమ్మెల్యే ఫోన్ చేయడమేంది? నీకు తెలీదా, వాడు ఊరికే బిల్డప్ బాబాయ్, పైకి మాత్రమే గొప్పలు, లోపల మొత్తం డొలనే. చూడు మరి, 5-6 రకాల టిఫిన్ తెచ్చిపెడితే అనేసరికి వాడు భయపడి ఫోన్ వచ్చిన ట్యాగ్ చేసి పోయినాడు బయటికి. లేకపోతే వాడి ముఖానికి ఉప్మానే సరిగ్గా ఉండరు, ఇంట్లో దోశ, పూరి, వడ, ఇడ్లీ, చపాతి, పొంగలి కావాలంట. బిల్డప్ గాడు. బాగా తప్పించుకున్నావన్నా, 5-6 రకాల టిఫిన్లు ఏడబెడతాడు అనుకున్నా. నేను కూడా అదే భయపడినారా, అందుకే ఎమ్మెల్యే ఫోన్ చేసిన ట్యాగ్ చేసి బయటకు వచ్చిన. అలాంటప్పుడు గొప్పలు చెప్పడం ఎందుకు, ఇట్లా కవర్ చేసుకోవడం ఎందుకు? నీకు తెలీదురా, ఆ మాత్రం గొప్పలు చెప్పుకుంటేనే ఊర్లో విలువ ఉంటది. నువ్వు చెప్పే గొప్పలకి నేను వత్తాసు పలకడమే కదా నా పని, అందుకే నన్ను పనిలో పెట్టుకున్నావు. అంతేగా మరి, నా గొప్పలు నేను చెప్పుకునే బదులు నా పక్కోడు చెప్తే అదొక రేంజ్. ఏం రేంజో ఏమో పోన్నా, ఒక్కొక్కసారి నువ్వు చెప్పే గొప్పలకి కవర్ చేయలేక సస్తా నేను. మనలో మన మాట, నీ దగ్గర కనీసం ఎమ్మెల్యే నెంబర్ అన్న ఉందా? అసలు ఇవి సర్పంచ్ నెంబరే లేదు నాతోని, ఎమ్మెల్యే నెంబర్కి అడుగుయినావు. వామ్మో, నువ్వు మామూలుడి కాదన్నా. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీనిని నేను పార్ట్ 2 కూడా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.